రెడీ ఎట్టా బాగుందా? ఏమైందిరా పెళ్లి చూపులు అన్నావు అమ్మాయి లెక్క ఇంతసేపు రెడీ ఏమిరా గంతగానో సీరియస్ అవుతున్నావు? కొంచెం లేట్ అయింది అంతే. అరే సూపర్ ఉన్నావురా. నీకంటే అందరూ నల్లబ్బాయి నల్లబ్బాయి అంటారు కానీ నల్లగా ఉన్నా చాలా బాగున్నావురా. అయినా ఆ రాముడు కృష్ణుడు లారెన్స్ అన్న రజనీకాంత్ సునీలు నువ్వు నేను మనం అందరూ ఒకటే బ్యాచ్ రా. అరే ఆ చుక్కేంద్రా ఈరోజు నీ పెళ్లి చూపులా? పెళ్లి చూపులేరా. ఇగో మన ప్రతిసారి పెళ్లి చూపులకైనా కాడ పెళ్లి కొడుకు నువ్వేనా 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 మళ్ళా మళ్ళీ అడుగుతారు. అందుకనే నేను డౌట్ అడుగుకుంటా చుక్క పెట్టుకున్నా బుగ్గకు. అరే ఆ అంగికా బిల్ ఏందిరా? కొత్తగా నిలవాలని ఇట్లే ఉంచుకుంటా. మాసాలు కానీ ఆ గంగేతులు వేసి నీసేయి, ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది. రే పిల్ల నాకు బాగా నచ్చిందో. ఆయన మా చెల్లె కాదు, మా చెల్లెలో దోస్తు. అమ్మమ్మ పిల్లగాడు ఆగుతాడు, పోయి బుజ్జిందమ్మనుకో. అమ్మమ్మ పిల్లగాడు ఎట్లున్నాడు? నల్లగా పాడైంది కాదు, నల్లగా ఉన్నా. అర్థం ఎక్కడ ఉంది? అక్కడ ఉంది కానీ ఎందుకు? ఇప్పుడు తెల్లగా ఉన్నానా? ఇదేం సోకం. అమ్మాయిని ఏమైనా అడిగేది ఉంటే అడుగురి, మా చెల్లె జర హుషారే. మీకు పాట పాడచ్చా? పాడొచ్చు. మీకు డ్యాన్స్ చేయవచ్చా? డాన్సా? అచ్చగానే ఒక పాట పాడవా? నేను పాట పాడదా, మీరు డ్యాన్స్ చేయాలా? మరి ఇప్పుడు రిస్క్ ఎందుకు లేండి. అద్దు. మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు. నాకు 2 చెల్లెలు. నా చెల్లెల్ని నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నా. మా చిన్న చెల్లి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఏం జాబ్ చేస్తావు? గవర్నమెంటే కదా. గవర్నమెంట్ జాబ్ కాదండి, ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తా. అయ్యో, గవర్నమెంట్ జాబ్ లేకపోతే మా చెల్లెని ఇయ్యం. అయ్యో గట్లంటారు ఏంది? గవర్నమెంట్ జాబ్ చేసిన మనుషులు కానీ మీ మనుషులు కాదా ఏంది? ఏమో పక్క గవర్నమెంట్ జాబ్ ఉన్నది కావాలి. అసలు మన దేశంలో మాలాంటి యువత వెనుకబడడానికి గల కారణం మీలాంటి వాళ్ళే. అగో మేమేం చేసినాం? గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లనిస్తాం, గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లనిస్తాం అని మీరే సార్ ఇదంతా చేస్తున్నారు. సార్ ఒక్క విషయం అంతా చెప్తారా సార్? అడుగు. మీరు ఆ డ్రెస్సులు ఎక్కడ ఉన్నది చెప్పండి సార్. పట్టాలి జాబులా? అది ప్రైవేటా గవర్నమెంటా? ప్రైవేటే. కాదా సార్?
మరి మీరు నడిపే బైక్ ఎక్కడ ఉన్నారు సార్? షోరూమ్లా అది ప్రైవేటా గవర్నమెంటా? ప్రైవేటే. చూసిరా సార్, అన్ని ప్రైవేట్ అని చెప్తున్నారు మీరు. నీకు దండం పెడతాను ఆయన, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఒక్క ముచ్చట చెప్పు. మీరు తినే కంచం నుంచి పడుకునే మంచం దాకా, మీరు తొడుక్కునే చెప్పుల నుంచి వేసుకునే బట్టల దాకా అన్నీ ప్రైవేటే వాడతారు సార్. కానీ ఎంత అన్యాయం సార్, మా ప్రైవేట్ వాళ్ళు మాత్రం వద్దు గవర్నమెంట్ జాబే కావాలంటారు. కొంచెం మమ్మల్ని బతకనే సార్. సార్ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇగిరి సార్, మేము కూడా ఇస్తాం, తప్పులేదు. కానీ మా లాంటి ప్రైవేట్ జాబ్ ఉన్న వాళ్ళు మాత్రం చీపు చూడగలి సార్, మా మనసులు హట్ అవుతాయి సార్. నేను బాగా హర్ట్ చేసినట్టున్నా, సారీ బాబు, ఏమనుకోకు. సరే, ఈ గవర్నమెంట్ జాబ్లో పక్కకెట్టు, నువ్వు చేసే ప్రైవేట్ జాబ్ ఏంది? మా వాడు హార్డ్వేర్. మా వాడు సాఫ్ట్వేర్. అంటే ఫస్ట్ హార్డ్వేర్ తీసుకున్నా, బాగా హార్డ్ ఉందని తర్వాత సాఫ్ట్వేర్ తీసుకున్నా. మరి నీ జీతం ఎంత? మా ఉంది 50,000. 30,000. అంటే 50,000 అందుకెళ్ళి 30,000 కట్ చేస్తే 20 ఉంటాయి. మీరు చెప్పేది అవద్దామని నాకు ఎన్నో తేడా కొడుతుంది. చిచి మేము తేడా కాదు సార్, వచ్చి చాలాసేపు అవుతుంది, మీ చెల్లెతో మాట్లాడతా సార్. చెల్లె పోరా. చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. అరే పెళ్లి చూపులు మీకు అన్నాక మేము ఆలోచించుకొని చెప్తాం. ఏ చేతి ఆలోచించుకొని ఓకే చెప్పురే, తొందరగా పెట్టుకున్నాం. అరే భగవంత, మళ్ళా కట్టిన అంటే ఏమయ్యా, మేము ఆలోచించుకొని చెప్తామయ్యా ఓరి. వర్మ ఇది చూడరా, పెళ్ళి వద్దనుకున్నా, అందరు ఇట్లా అనుకుంటే మన పరిస్థితి ఏందిరా? కష్టమే. అరే చైతన్య, మన పెళ్లి చూపులకు ఏమంటాయి కదా, ఏమైంది? ఆ అమ్మాయి నన్ను ఓకే చేసిందిరా ఆ రోజే, కానీ మరి ఏమైందిరా, ఫోన్ చేయాలి వాళ్ళు? ఫోన్ ఏమని కనీసం మెసేజ్ కూడా వేయలేదా? అవునా? నేను ఒక పని చెప్తే ఎవరో ఒక అమ్మాయిని చూసి చెప్తే లేచిపోడా. ఆహా, ఆ ఊహ ఎంత బాగుందో. ఊహనా? ఊహ ఎవరు? ఊహ అంటే అమ్మాయి కాదురా, ఊహించుకునే ఊహ అంటున్నా. పెళ్లి చూపులో పోతేనే ఎవరు దేక్తలేరు, ఇంకా నేను ఒక అమ్మాయి లవ్ చేసుడు, ఆమె నన్ను ఓకే చేసుడు, మేమిద్దరం లేచిపోవడా, అదంతా జరిగేదిరా. ఏ బాధపడకురా, అమ్మాయిలే రారా, అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి.
మిమ్మల్నే మీతో కొంచెం మాట్లాడాలి. ఐ లవ్ యూ అండి. ఏంటి? ఐ లవ్ యూ అండి. మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటండి మీరు మరీను చూడగానే ప్రేమ అంతలోనే పెళ్ళా? అంటే మనసుకు నచ్చాక అంతే కదండి. చా అవును పిచ్చే, ఇప్పుడే స్టార్ట్ అయింది పోదిగా. అరే వర్మ, చెప్పురా. ఈ అమ్మాయిని చాలాసార్లు ఈ ఏరియాలోనే చూసినరా. అవునా? వాళ్ళ వీళ్ళకు సాయం చేస్తూ ఉంటుంది. చాలా మంచి క్యారెక్టర్ ఉన్నట్టుందిరా. అయినా ఈ రోజుల్లో ఆపదలోనికి సాయం చేసేవాళ్ళంటే చాలా మంచి వాళ్ళే ఉంటారు కదా. బాగా నచ్చిందిరా పిల్ల. అరే ఆ పిల్ల గురించి తెలుసుకో. ఆమె పేరేంటిది, ఆమె ఎక్కడ ఉంటుంది, ఆ వివరాలన్నీ తెలుసుకో. సెట్ చేద్దాం. ఓకే, నేను చూసుకుంటాను మొత్తం తెలుసుకుని అంతా. సరేనా? రైట్. రైట్. అమ్మాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారా? అమ్మాయి పేరు అమూల్య. అమ్మాయి అయితే మంచిదట. ఇంకేంద్రా అప్పే. కానీ నీకు బ్యాడ్ న్యూస్ రా. ఏంటిరా? ఆ అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తానట్రా. మరి ఎలా రా? అరే నువ్వేం బాధపడకు. ఆ మ్యారేజ్ బ్రోకర్ అవుట్ నాకు తెలిసినవాడే. నేను చూసుకుంటా. అంతేనా? అరే వర్మ, చెప్పు. ఎలాగో మనం కూడా పెళ్లి సంబంధం చూస్తున్నాం కదా, పనిలో పని ఈ పని కూడా కానిద్దాం. వాళ్ళతో మాట్లాడి సెట్ చేసేయి, వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్దాం. ఓకే, నేను చూసుకుంటాను. రైట్. నువ్వా? నువ్వా? ఇతనా? వర్మగాడు ఎంత పని చేసిండు. ఆ అమ్మాయి గురించి తెలుసుకోమంటే ఆ అమ్మాయి గురించి మాత్రమే తెలుసుకున్నాడు. ఏం జరుగుద్దో ఏమో. అవును పిచ్చే, ఇప్పుడే స్టార్ట్ అయింది పోదిగా. జన్మలోనైనా ఒకరికి ఒకరంగా ఈ అందాల జంటై ప్రేమై ఉందామా. చూపే నన్ను తాకే తొలిసారి విరహమంటే తెలిసే నాలో ప్రవహించే సరికొత్త సంగతేంట చెప్పే. కెమెరా, లైట్స్ ఆన్, యాక్షన్. అన్నమాట నిజంగా కృష్ణానగరే బాబా కృష్ణ ఆ లైట్లు కెమెరా చూసుకుంటే మనకి హ్యాపీ ఉంటుంది. ఎలుగులే